ఈరోజు గోధుమ పిండితో బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా బెల్లాన్ని తరిగేసి కొద్దిగా నీళ్లు పోసి కరగపెడదాము. అది కరిగేటప్పుడే కొద్దిగా యాలకులు వేసేసి చెంచా నెయ్యి కూడా వేసుకుంటే బాగా వస్తుందండి. దీనికి కొలతలేం అక్కర్లేదండి. బెల్లం కరగంగానే చూసుకుంటూ పిండి కలుపుకోవడమే. మనం పిండి కలిపేటప్పుడు పొయ్యి ఆపేసుకోవాలి. దీంట్లో ఒక చెంచా బియ్య పిండి వేస్తే చాలా బాగా వస్తాయండి. గట్టిగా కాకుండా మెత్తగా వస్తాయి. ఒక చెంచా నెయ్యి వేసుకొని ఇలా పూరి ముద్దలాగా చేసుకుందాము. దీనికి బెల్లం పాకం రావక్కర్లేదండి, కరిగితే సరిపోతుంది. పాకం రాకూడదు. పాకం వస్తే గట్టిగా అయిపోతుంది, ఇరిగిపోతుంది. ఇవి చల్లారిన తర్వాత చిన్న చిన్న పూరి ఉండల్లాగా చేసుకొని ఒక కవర్ మీద ఒత్తేసుకుంటే సరిపోతుంది. దీనికి ఇంకా నూనె ఏమీ రాసుకోక్కర్లేదండి. మనం నెయ్యి వేసాం కాబట్టి మెత్తగా వస్తాయి. కడాయిలో నూనె పెట్టుకొని కొద్దిగా వేడెక్కగానే గోధుమ పిండి బూరెల్ని వేసుకొని వెంటనే తిప్పుతూ ఉండాలండి. ఇవి వెంటనే మాడిపోతాయి. శ్రావణ శుక్రవారం పూర్ణాల బదులు ఈ బూరెలు చేసుకొని వాయినం ఇచ్చుకోవచ్చండి.